Hi friends, welcome back to Bhavita Bata channel. గుడ్ ఆఫ్టర్నూన్. జై శ్రీరామ్ అమ్మ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకే, వర్క్ అయితే అయిపోయికి వచ్చింది. ఇక లాస్ట్కి వచ్చామన్నమాట. ఇక ఇటు నుంచి ఇలాకలకు వచ్చేస్తుంది. వాటికి మెరుపు కొట్టాలన్నమాట. అక్కడ ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ ఉంది కదా, ఆ మెరుపు కొట్టాలన్నమాట. వాటికి కొట్టేస్తే కింద ఇలాకలు కట్టేస్తే అయిపోతుంది. ఇటు వచ్చేసి గజమాల కూడా అయిపోయింది. జెయింటింగ్ అక్కడ పెట్టేసినమాట. చూపిస్తే మళ్ళీ దగ్గర గురించి చూపిస్తే చూడండి. చూస్తే వైట్ చిన్న దండలు ఇవి. సో విగ్రహాలకి ఇట్లా అక్కడ కూడా ఉన్నాయి, బస్సాలు ఉన్నాయి వచ్చిండే. ఇటు వచ్చేసి పెద్ద దండలు ఇవి. వైట్ ఎల్లో కుట్టినాం ఈరోజు. పైన సైడ్ ఏమో ఎల్లో, కింద సైడ్ ఏమో వైట్, పేపర్ వైట్ మెరుపు కొట్టదు అనమాట. పేచక్కుంటాం మేము. ఇటు వచ్చేసి గజమాల కూడా అయిపోయింది. గజమాల ఈరోజు 2 కలర్స్ చేసినాం, బాహుబలి అండ్ ఎల్లో. అటు వచ్చేసి చిన్న గజమాల మొత్తం ఎల్లోనే కొట్టినాం. కంప్లీట్ అయిపోయింది. అది కింద ఇట్లా అన్నీ జెయింటింగ్ ఇట్లా అయిపోయింది. వీటికి ఒక్కటే పని ఉంది. ఇక మెరుపు కొట్టి కింద ఇలాకా కట్టేస్తే అయిపోతుంది. ఇప్పుడే ఇవి కూర్చుంది అనమాట. స్టాల్ పెట్టి కూర్చేస్తున్నది చిట్టి గులాబీతోటి. ఓకేనా, ఇది కింద కట్టేసి అయిపోతే వర్క్ వచ్చేసి తొందరనే అయింది. 1:30 అవుతుంది. టైం వచ్చేసి ఇంకొక అటు ఇటు మెరుపు కొట్టడానికి ఇంకొక అర్ధగంట అయిపోతుంది. అర్ధగంటలో అయితే అయిపోతుంది. క్లీనింగ్ అయిపోతాయి మొత్తం. ఇక మొత్తం అయిపోయి ఇక వర్క్ ఏం లేవు. ఇక మ్యారేజ్ సీజన్ ఇట్లా ఏం లేవు కదా, వర్క్ ఏం లేవు. ఇక ఓన్లీ ఒకటే కొట్టేస్తున్నాం దండలు. ఓకే అమ్మో. ఇటు వచ్చేసి ఏం కర్రీ ఆ రోజు? ఓకే, కర్రీ అంటే ఈరోజు ఏం లేదు. నిన్న బయటికి వెళ్ళాం కదా, చేనేత హస్తకళ వేదికి. అక్కడికి వెళ్ళినాక మా ఊడు తేజు పచ్చడి కావాలని చెప్పిండు. తను వానికి ఇష్టమైన పచ్చడి తెచ్చుకుండు, గోంగూర పచ్చడి. నాకు అదే కావాలి. నాకు ఏ కర్రీ చేసినా నాకు ఏ వద్దంటే ఇక కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదు. ఇక అన్ని కానికి తేజుకు అదే పెట్టేసి స్కూల్ బాక్స్ పంపించడం. ఈరోజు అంటే 4 డేస్ తర్వాత వెళ్ళారు. అంటే ఒకరోజు సండే వచ్చింది, వెళ్ళారు 4 డేస్ తర్వాత. ఫస్ట్ ఉదయం తేజు వెళ్ళాలన్నాడు స్కూల్కి. తర్వాత ఇక స్నానం చేసుకొని పూజ చేసి ఇంకా యూనిఫామ్ వేసుకొని వెళ్ళేసిండు. ఇక నేను అన్ని బయట పెట్టిన యూనిఫామ్స్ అవన్నీ ఇద్దరికి. ఓకే, బయట పెట్టేసి బయట పెట్టేసిన ఎమ్మటే ఇక స్నానం చేసుకొని ఎమ్మటే వేసుకున్నాడు. అర్థమైంది. వీళ్ళు ఎట్లున్నా పంపిస్తారు, తిట్టి కొట్టైనా పంపిస్తారని అర్థమైంది. కడుపు నొప్పి తక్కువైంది, ఎప్పుడో తక్కువైంది. ఇంకా సాటర్డే తక్కువైంది కానీ సాటర్డే పంపిద్దాం అనుకున్నాం కానీ ఇక ఒక పూట ఏముద్దులే అని చెప్పేసి ఆపేసాను. ఇక సండే వచ్చింది నిన్న. ఈరోజు మండే పోయి చేసి చిట్టి గులాబీ కొంచెం ఉన్నాయి, రేపటికి వస్తాయి అన్నమాట. ఇక లేకపోతే ఇలాకల్లో 2 డేస్ వచ్చేస్తుంది. పని అనేది తొందరగా అవుతుంది. ఇంకోటి మాలాలము మూరాలు అనేది ఉంది, అదొకటి ఉంది అనమాట పెండింగ్. అది మూరలు ఒకటి, చామంతి మూరలు వెళ్తే గుళ్ళ అయిపోతుంది. ఇక వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. బయట వేసేస్తే అయిపోతుంది. ఓకే, ఇటు వచ్చేసి మా ఇలాగర్ గాడు లేడు, కనపడతారు. పొద్దుగాల నుంచి చెరుగడ్డు పోయేటప్పుడు బయట గేట్ బయట వేసినామాట, అది లేదు, కనపడతలేదు. బయట తిరుగుతా అని చెప్పేసి వాష్రూమ్కి అటు ఇటు పోతా అని చెప్పేసి గేట్ పెట్టి బయట పెట్టినా. ఇక అది నేను వచ్చేసరికి చెరుగడ్డ నుంచి వచ్చేసరికి లేదు, కనపడలేదు. ఇక నేను తేజు తిరిగినాం బాగా ఉదయం ఒకటి అటు ఇటు. ఒక 1 అవర్ తిరిగినా కాలనీలో ఏడది కనపడలేదు. ఇక చూడాలి ఎవరైనా చెప్తే ఇక రోడ్డు మీద చూసి ఎవరైనా పట్టుకుపోయిండి వచ్చి అనుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే బాగుండే, ఒక బ్లాక్ కలర్గా ముద్దుగా ఉండే, కొంచెం బొద్దుగా కూడా అయిండే. పాలు ఇట్లా తాగుండే, పాలు పెరుగన్న బొద్దుగా అయిండే. ఎవరైనా చూసి తీసుకుపోయి ఉండొచ్చు మేబీ. ఓకే, సాయంత్రం వరకు చూస్తాం. ఇంకా రాలేదంటే ఏం చేయలేము. ఇక అన్నిగాడు ఉదయమే అడిగిండు లేవా లైగర్ ఏదని లేదని చెప్పినాం. ఇక పోయింది స్కూల్కి. సాయంత్రం వచ్చి మళ్ళీ అడుగుతుంది ఇక లైగర్ ఏదని.
ఫ్రెండ్స్ వర్క్ అయితే అయిపోయింది. ఇక సాయంత్రం కోసం చపాతీ చేసుకుంటాం. పిల్లలు రాకముందుకే చేయాలన్నమాట. వాళ్ళు వచ్చినాక తింటారు. వాళ్ళు వచ్చినాకనే ఆకలి అంటారన్నమాట. అందుకని చపాతీ వాళ్ళు రాకముందుకే చేసేస్తాను. ఇప్పుడే అది రాకుతుందనమాట. ఇప్పుడు కాల్చి పెట్టాలి ఇక. ఓకే, కొంచెమే చేస్తాం. కొన్ని ఎన్నేమో అవి ఒక 12 అయ్యిండొచ్చు, 15 అయ్యిండొచ్చు కదా. ఎన్ని ఉన్నాయి? ఒక 5, 10, ఒక 13 అయినాయి. ఓకే, ఇక నైట్ వరకు వచ్చేస్తాయి. నైట్ అయిపోతాయి. ఇక మళ్ళీ రేపటి పిండి రేపు ఇక దీని నిండా ఉంది, డబ్బా నిండా కొంచెం ఉంది. ఇంకొక 2 సార్లు వస్తట్టుంది ఇది పిండి వచ్చేసి. మళ్ళీ ఇది అయిపోగానే మళ్ళీ గోధుమలు తీసుకొని పట్టిస్తాం అనమాట. ఇది పట్టించుకుంటాం మేము అనమాట. గోధుమలు తీసుకొని ఈ డబ్బా నిండా ఉండే అయిపోయింది. 2 సార్లు వస్తే మళ్ళీ తీసుకొచ్చి ఒక 5 కేజెస్ తీసుకొచ్చి మళ్ళీ పట్టియాలి ఇక. ఓకే, ఆయిల్ ఏమేవా? ఓకే, ఆయిల్ ఏం లేదంట. ఇట్లా పిండి వేసే అంటారేమో. మడత రొట్టెలకి అయితే ఆయిల్ వేస్తారా? ఓకే ఓకే, రైట్, అర్థమైంది. ఇంత పెద్దగా కూడా రావు కదా, చిన్నగా వస్తాయి. ఇంత పెద్దగా రావు మళ్ళీ మడత రొట్టెలు అంటే. అయినా టైం పడుతుంది మడత రొట్టెలకి. ఎన్ని ఫోల్డింగ్ చేయాలి మడత రొట్టెలు కావాలంటే? ఆయిల్ ఎక్కువ పడుతుంది. అయినా ఒక్కటి ఇట్లా రాకడానికి ఒక 20 minutes పడుతుంటుంది రాకడానికే. అయినా దీని మీద రాదనుకుంటా, బండ కావాలి. ఇట్లా పీట మీద వస్తుందా? ఏమో పీట జరుగుతుందేమో ఇట్లా ఏం జరగదా? ఓకే, అయినా ఎప్పుడు చేయలేదు కదా మడత రొట్టెలు, మాకు తెలియదు. అందుకని ఎప్పుడైనా ఈ రొట్టెలే మనకు. ఓకే, ఇక కాల్చాలి. కూర ఎన్నైనా పెట్టినా పెంక? ఓకే, పెంక పెట్టేసేస్తే ఇక 4 అయినాయి. ఇక ఫాస్ట్ ఆకలి వేస్తుంది అంటే పొద్దుగాల తిన్నాం కదా, ఆకలి అవుతుంది ఇక. ఓకే, బట్ వచ్చేసి ఇంకా చదరాలి. ఇవన్నీ చదిరేది ఉంది. ఇక ఇటు వర్క్ అయితే అయిపోయింది. ఇక ఇవన్నీ చదిరేసుకుంటే అయిపోతుంది. ఇక దండలు అయితే బయట వేసేసినాం. వర్క్ ఫినిష్ తొందరగా అయిపోయింది. ఈరోజు వచ్చేసి 1:30కి అయిపోయింది. 1 లైట్ వేసినాం, మర్చిపోయినాం. నిన్నేమో అటు వేసినాం, ఈరోజేమో ఇటు వేసినాం. ఇటు అన్ని తడి బట్టలు వేసేసినాం. తడి బట్టలు కంపల్సరీ వేస్తామన్నమాట. వర్షాకాలం వచ్చినా, ఎండాకాలం వచ్చినా, చలికాలం వచ్చినా కంపల్సరీ తడి బట్టలు అయితే వేస్తాం. ఎందుకంటే ఈ పూలు ఏమైనా డల్ ఉంటే స్టిఫ్నెస్ అవుతుంది అన్నమాట. మేము కొట్టేటప్పుడు ఇట్లా గాలి ఇట్లా తగిలినప్పుడు కొంచెం డల్ అయిపోతాయి అన్నమాట, ఆరిపోయినట్టు అవుతాయి అన్నమాట. అందుకనే తడి పట్టేసినాకో కొంచెం యాక్టివ్ అంటే మంచిగా అవుతుంది అన్నమాట, ఫ్రెష్నెస్. అంతే, తడి బట్ట అయితే కంపల్సరీ వేస్తాం. ఇంకా ఈ రోజుకైతే ఇది వర్క్ చేసేసినాం. అంటే ఓన్లీ చెరగట్టుకే ఉన్నాయి. ఎక్స్ట్రా దండలు అంటే ఏం లేవు. ఇక టెంపుల్కి రేపు ఏముండదు చేతి గుట్ల, ఓన్లీ మూరలు. ఇది ఒకటి బెటాలియంకి అనమాట మూరలు. ఇది కూడా రెగ్యులర్గా ఉంటుంది దీని ఏమంటే పాట. అంతే. ఇటు చపాతీ కాల్ చేస్తున్నా. ఇంకో 2 చపాతీ వేసింది మా ఆవిడ. కూడా వేసిన నేను. నువ్వు 2 ఎట్లా వేస్తావు మరి? ఎట్లా చేస్తావు 2 వేసి? చూద్దాం 2 వేసి ఎట్లా చేస్తాం. అమ్మా, హీరోయిజం కిచెన్లో హీరోయిజం అంటే చూద్దాం. 2 వేసింది. పిండి ఎక్కువ వేసింది కదా. ఓకే, ఇది తీస్తాం మళ్ళా. ఓ, ఇది ఉల్టా వేసిపోయింది. ఓ అమ్మో, ఇక పట్టుకొని మళ్ళీ ఉల్టా వేస్తుంది. ఇట్లా చేస్తున్నా తొందరగా అర్థమైంది. నేను ఒక్కొక్కటి చేస్తారు తొందరగా అట్లేదు ఏంటి అనుకున్నా. ఓకే, 2 వేసి చేస్తుంది. ఇది రివర్సా? వావ్, పైన కింద 2 కలిపోతాయి. బాగుంది ట్రిక్. 2 చపాతీలు మంచిగా ఉంది. 2 అవుతుంది. ఇప్పుడు కింది తిప్పేసాం కదా, అది అవుతుంది. మళ్ళీ ఇది అయింది. ఇక తీసేస్తావా? ఇది 2 సైడ్ అయింది. ఓకే ఓకే, ఇది 2 సైడ్ అయిపోయింది. అది కింది అయితే ఇక అయిపోతుంది. 2 ఒకసారి తీసేస్తావా? 2 ఒకసారి అంట. ఓకే, నేను పైన తీసినాక మళ్ళీ కింద చేస్తాం అనుకున్నా. ఇది కొంచెం కావాలి కదా, కొంచెం ఉల్టా వేసుకోవాలా, మళ్ళీ తిప్పేసుకుంటే అయిపోతుంది. ఓకే ఓకే, బాగుంది.